మళ్ళీ పుడదమైంది చెప్పి నేను నిన్న మార్నింగే 11 o'clock షోకి పెద్ద మూవీ చూసి వచ్చానండి. అసలు నాకు బ్రెయిన్ పని చేయట్లేదు అప్పటి నుంచి, కంటిన్యూస్గా రీలోడ్ అవుతూనే ఉంది ఆ మూవీ. ఇది నార్మల్ మూవీ కాదండి చెప్తున్నాను. అబ్బా ఎవ్రీ సీన్ ఉంటుందండి. అసలు వాట్ ఎన్ యాక్టర్ ఈజ్ రామ్. ఒక్కో సీన్కి రామ్ చరణ్ పడే కష్టం ఉంటుంది చూడండి, అది మీకు అలా కనిపిస్తుంది. అసలు అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒక క్రికెటర్ నుంచి రెజ్లింగ్ నుంచి మళ్ళీ రన్నర్గా, అసలు మీకు కళ్ళని బట్టి అట్లా కనిపిస్తుంది. ఇంత కష్టపడ్డాడు, ఎలాగ ఈ పర్సన్ ఇంత కష్టపడి అసలు ఇలాంటి ఒక సినిమా ఎగ్రీ చేయడమే నా దృష్టిలో చాలా పెద్ద విషయం. అది కూడా ఇంత పెద్ద యాక్టర్. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా నువ్వు ఒకటి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ దాటుకొని వెళ్ళి చెయ్యాలి అని బుచ్చిబాబు స్టోరీ టెల్లింగ్తో ప్రూవ్ చేసాడండి. రామ్ చరణ్ దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా అండి ఇది. ఐఎమ్ ఏ ప్రౌడ్ 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 రామ్ చరణ్ ఫ్యాన్. నౌ జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ ఎంజాయ్. సీన్ అసలు వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ డైరెక్షన్, వాట్ ఏ స్టోరీ టెల్లింగ్, వాట్ ఏ ఇన్స్పిరేషనల్ మూవీ అండి ఇట్ ఈస్. మేజర్ పెద్ద రివ్యూవర్స్ అందరూ బాగా నెగిటివ్గా కొంత చెప్తున్నారు. కొంచెం కూడా అర్థం కావట్లేదు ఏంటంటే అసలు ఏం లేదండి నెగిటివ్ చెప్పడానికి. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ, సీరియస్గా చెప్తున్నాను. అస్సలు రివ్యూస్ చూడకండి, వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఒక్కసారి ఆ మూవీ చూసి వచ్చి అప్పుడు మీరు చెప్పండి. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్.